శుభాశీస్సులు శుభం భవతు. ప్రతి ఒక్కరు గోమాత కళ్యాణానికి రావాలి, వచ్చి ఆ గోవధువరుల యొక్క ఆశీర్వాదం తీసుకొని వెళ్ళండి. కళ్యాణం తర్వాత ప్రతి ఒక్కరికి లైన్గా వరుసగా వెళ్తే గోవధువరుల తలంబ్రాలు ఇస్తారు. ఆ తలంబ్రాలు మీ కడపను దొక్కితే చాలా మంచిది. ఎక్కడ దొరకని భాగ్యం ఇక్కడ పీఠం మీకు కల్పిస్తుంది కాబట్టి అదృష్టవంతులే వస్తారు ఆ రోజు. ఇక ఎవరికైతే రాసి పెట్టి ఉన్నదో ఇక వాళ్ళే వస్తారు ఆ రోజు. ఇక ఇది సత్యం, శాస్త్ర ప్రమాణంగా వాస్తవం. భగవంతుడు ఒక పరీక్ష పెడతాడంట. ఆ పరీక్షలో పార్వతికి చెప్తాడంట శివుడు, శివుడుదేవి పుణ్యాత్ముడు దీనికి పోతాడు, పాపాత్ముడు దీనికి పోతాడని చెప్తాడంట. ఆ భాగంలో ఇది నిరూపణ అవ్వబోతుంది. ఇప్పుడు మనం రచించింది విశ్వమాత. నా కొడుకు పెళ్లి, నా బిడ్డ పెళ్లి కాదు. గోవు అంటే విశ్వమాత. 33 కోట్ల దేవతలు ఎక్కడ కలుస్తారో అదే గోవు శరీరం. ఒకే లగ్నంలో, ఒకే ముహూర్తంలో, ఒకే పందిర్లా, ఒకే తంతులో 33 కోట్ల దేవతలకు పెళ్లి. ఇక ఒకటే పందిట్లా ఇక 33 కోట్ల దేవతల పెళ్లిళ్ళు చేసినట్టు అయితే గో కళ్యాణం చేస్తే ఆ అదృష్టం చూడడం కూడా ఒక పుణ్యం కావాలి, ఆ కార్యక్రమంలో పాల్గొనడం కూడా ఒక పుణ్యం కావాలి. అది రాసి పెట్టి ఉండాలి కదా. ఇక రాసి పెట్టి ఉంటేనే ఇక చూస్తాము చేస్తాము అంటారు. యోగమే భోగానికి మూలం అన్నారు, భోగమే యోగానికి మూలం అన్నారు. ఈ రెండు కూడా కొంచెం తిరకాస్తూ ఉంటాయి. ఆ రెండింటికి ప్రతిరూపకంగా అతీతంగానే ఈ పీఠంలో జరిగేటటువంటి కార్యక్రమాలు, ఇక్కడ జరిగే ఉత్సవాలు, ఇవన్నీ కూడా అదంతా కూడా అదృష్టం పైన ఆధారపడి ఉంటుంది. కేవలం ఆ బాధ్యత ఏంటంటే రారెప్ప వచ్చి చూడుర్రి, పాల్గొనుర్రి అని చెప్తాం. వాళ్ళకి తెలియదు కదా. అవును, డాక్టర్లు చెప్తారు ఈ గోలు వేసుకోరప్ప దీనికి పని చేస్తుంది, ఈ మందు తాగురప్ప దీనికి పని చేస్తా అంటారు డాక్టర్లు. అవును, వాళ్ళ అనుభవం. ఇప్పుడు ఇది ఎంత గొప్పది అనేది మాకు తెలుసు కాబట్టి మేము చెప్తాం. చెప్పంగా కూడా ఎవరు వస్తారు అయ్యా అంటే పుణ్యాత్ములు వస్తారు, సంపాదించుకునేటోళ్ళు. ఏంది పుణ్యం? పుణ్యం సంపాదించుకునేటోళ్ళు, డబ్బు కాదు. నేను ఇక పైసలు సంపాదించేటోళ్ళు అనుకుంటే పుణ్యం సంపాదించుకునేటోళ్ళు వస్తారు. అది వాళ్ళ యొక్క విఘ్నత, వాళ్ళ మాన్యత, వాళ్ళ గొప్పతనానికి వదిలేద్దాం. కానీ అధికారికంగా ప్రత్యక్షంగా చెప్తున్నా, తప్పకుండా రారి, వచ్చి పాల్గొని వెళ్ళండి. అందరికి శుభాశీస్సులు. శుభమస్తు.